హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన బ్లౌజ్నే ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఓన్లీ లైనింగ్ మాత్రమే నెక్ కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్కి అయితే నెక్ కట్ చేయలేదు. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసిన తర్వాత అయితే నెక్ కట్ చేస్తాను. ఈజీగా అవుతుంది అండ్ క్లాత్ ముడతలు అయితే రాదు ఇట్లా కట్ చేయడం వల్ల. నెక్ కుట్టిన తర్వాత అయితే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మూలలకు అయితే కట్స్ ఇచ్చుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ కాకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా కటింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్ కట్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి తిప్పి వేసేటప్పుడు అయితే నీట్గా అనిపిస్తుంది అండ్ ముడతలు రాకుండా అనిపిస్తుంది అట్లా కట్ చేయడం వల్ల. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసిన తర్వాత రెండిటికి మధ్యలో అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఆ కుట్టు లైనింగ్ పైననే రావాలి. తిప్పి వేసినప్పుడు అయితే నీట్గా నెక్ అయితే నీట్గా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. దానికి మధ్యలో ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. నెక్ అయిపోయిన తర్వాత ప్రిన్సెస్ కట్కు నేను సైడ్కి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత క్లాత్ అటు ఇటు జారకుండా అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. టూ సైడ్ కుట్టు వేసిన తర్వాత అయితే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఏవైతే పీసెస్లు ఉన్నాయి కదా అవి అయితే ఇప్పుడు జాయింట్ వేసుకోవడమే. జాయింట్ వేసుకునేటప్పుడు అయితే మీకు ఒక చిన్న టిప్ చెప్తా చూడండి. వీడియోలో చూపించినట్టు మెయిన్ క్లాత్ పైనకి పెట్టాలి అండ్ లైనింగ్ అయితే లైనింగ్ కింద పెట్టాలి. రెండు అట్లా పెడితే మధ్యలో వచ్చే కుట్ట అయితే బయటికి అయితే కనిపించదు. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. నేను చూపించినట్టే వేయండి, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. చూడండి నేనైతే డబల్ కుట్ట వేసుకుంటున్నాను. ఇంకా పైనుంచి మరి ఒక కుట్ట ఏమి ఉండదు కాబట్టి డబుల్ కుట్ట అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. లోపలికి వెళ్ళిపోతుంది కుట్ట అయితే, బయటికి అయితే కనిపించదు. చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. క్లాత్ కూడా కుచ్చుకోదు మనకి. టూ సైడ్ అట్లనే వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టే ఇటు సైడ్ కూడా అట్లనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుంది. ఎట్లాంటి క్లాత్ ఎక్స్ట్రా అయితే బయటికి కనిపించకుండా. చూడండి రెండు జాయింట్ వేసుకున్న తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా సేమ్ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోలేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేనైతే కట్ వర్క్ ఇచ్చి బోట్ నెక్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కుట్టిన తర్వాతనే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. ఇది కట్ వర్క్ కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూస్తూ మెల్లగా చిన్న కుట్టు పెట్టుకుంటే మూలలు అయితే చాలా బాగా తిరుగుతాయి. చూడండి చిన్న కుట్టు పెట్టుకునే మూలలు అయితే తిప్పాలి. పెద్ద కుట్టుకు అయితే అంత పర్ఫెక్ట్గా అయితే మూలలు రావు. చిన్న కుట్టే పెట్టుకోవాలి. నేను బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టుకున్నాను. ఫ్రంట్ అయితే బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్కి అంత బాగుండదు అనేసి బ్యాక్ సైడ్ మాత్రమే ఉక్సులు పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లగా కుట్టాలి. ఎందుకంటే ఇది కట్ వర్క్ కాబట్టి చూస్తూ మెల్లగా మూలల వరకు మంచిగా చూసుకుంటూ చిన్న కుట్టు పెట్టి కుట్టాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టు మొత్తం కుట్టిన తర్వాత అయితే నేను నెక్ కట్ చేస్తున్నాను. నెక్ అయితే కట్ చేసిన తర్వాత కట్ వర్క్ కూడా చూస్తూ మెల్లగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మూలలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూస్తూ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మూలలు తిప్పేటప్పుడు అయితే మూలల దగ్గర చిన్న కట్టింగ్ అయితే ఇచ్చుకోవాలి. చూసుకొని ఇచ్చుకోవాలి. కట్ అయిపోతే బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మెల్లగా చూస్తూ కొంచెం చూసుకొని కటింగ్ అయితే ఇచ్చుకోవాలి. తిప్పేయడానికి అయితే బాగుంటుంది. అది క్యాన్వాస్ వాడితే ఇంకా చాలా బాగా వస్తుంది. క్యాన్వాస్ వాడి ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా అనిపిస్తుంది బ్లౌజ్ అయితే. ఇంకా నాదే కదా అనేసి నేనైతే క్యాన్వాస్ ఏమి పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తాను క్యాన్వాస్తో కూడా ఎట్లా కట్ వర్క్ డిజైన్ చేసుకోవాలో అనేసి. ఇదైతే నాదే కాబట్టి నేనైతే క్యాన్వాస్ ఏం యూజ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేయొచ్చు క్యాన్వాస్ని. చూడండి నీట్గా అనిపిస్తుంది. ఇట్లయినా కూడా క్యాన్వాస్ వేయకుండా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది బ్లౌజు. చూసారు కదా క్యాన్వాస్ లేకుండా కూడా ఎంత నీట్గా వచ్చిందో. పైనుంచి అయితే ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఇంకా నేనైతే కుట్టు అయితే వేస్తున్నాను. వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. చూసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్లో అయితే సెంటర్కి చూసి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్లో చూసి అయితే కట్ చేసుకోవాలి.
కట్ చేసిన తర్వాత టాకాలు వేసుకోవాలండి. టాకాలు మర్చిపోవద్దు. బ్లౌజుకు టాకాలు అనేది కంపల్సరీ వేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇవి భుజాలకు మధ్య మిడిల్లో పట్టుకొని అయితే వేసుకోవాలి. 3.5 ఇంచెస్ వరకు అయితే టాకాలు వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా అయితే టాకాలు వేసుకోవాలి. టూ సైడ్లకి వేసుకోవాలి. టాకాలు వేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ఉక్సు పట్టికి తీసుకున్నాను. ఉక్సు పట్టి అయితే 3 ఇంచెస్ వెడల్పుతోటి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని తిప్పి దానిపైన ఒక కుట్టు అయితే వేయాలి. వేసినప్పుడు ఇతలకి తిరిగేసినప్పుడు అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. చూడండి ఒకసారి, దానిపైన కుట్టేసిన తర్వాత మనకి ఎంత ఫ్యాబ్రిక్ అవసరం ఉంటుందో దాని మార్క్ మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను కదా, అట్లా అయితే 1 ఫోల్డ్ అయితే చేయాలి. 1 ఫోల్డ్ చేసిన తర్వాత మిగతా క్లాత్ అయితే దానిపైన కుట్టు అయితే వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అట్లా కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అయితే ఉక్సు పట్టి అయితే రెడీ అయినట్టే. చూసారు కదా, ఉక్సు పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసి అయితే కాజా పట్టి తీసుకుంటున్నాను. కాజా పట్టికి కూడా సేమ్ 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ సైడ్ అటాచ్ చేయాలి. ఇంతకుముందు ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసినాం కదా, ఇప్పుడు లైనింగ్ పైన అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మడత పెట్టేది కుట్టు వచ్చేసి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే రావాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే రావాలి. నేనైతే మిషన్ కాజాలే పోస్తున్నాను. ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్, క్లాత్ అటు ఇటు జారకుండా. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే అటు ఇటు జారకుండా ఒక కుట్టు వేసుకున్న తర్వాత అయితే ఉక్సు కాజాలు అయితే పోసుకోవాలి. కాజాలు పోసేటప్పుడు అయితే చిన్న కుట్టు యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేతితోటి కుట్టింది అయితేనేమో ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఈ కుట్టుతోటి ఏం అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడైతే నేను మిషన్ కాజాలు పోస్తున్నా కాబట్టి చిన్న కుట్టు అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, రెడీ అయిపోయింది. ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. పైన వచ్చేసి ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఎడ్జెస్కి ఏదైనా ఉంటే సంకపాటుకి అయితే కుట్టేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న క్లాత్ అయితే వీపు పట్టి అంటాం కదా, వీపు పట్టికి అయితే 1.5 ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఏదైతే ఆ క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్కి అయితే 1 సైడ్ కుట్టు అయితే వేసి పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత 1 సైడ్ ఉంటుంది కదా కుట్టు, వేయని సైడ్ అయితే మనం బ్లౌజు వీపు పాటుకి అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రా క్లాత్ వేసి ఏవైనా ఉంటాయి వీటిని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని నుంచి వెళ్ళి పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అది ఆ కుట్టు వచ్చేసి లైనింగ్ పైన అయితే రావాలి. ఆ కుట్టు వేయడం వల్ల ఎమ్మింగ్ చేయడానికి నీట్గా అనిపిస్తుంది. ఇట్లా మలిపి వేసినప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది. ఎమ్మింగ్ చేసుకోనికి ఇప్పుడైతే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇది పెద్ద కుట్టు వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎమ్మింగ్ చేసిన తర్వాత అయితే కుట్టునైతే విప్పేయాలి. ఇప్పుడు చూడండి, ఆ కుట్టు వేసినాం కదా, లోపల నుంచి అయితే ఎమ్మింగ్ చేసుకోవాలి. ఎమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు అయితే విప్పేసేయాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ బ్యాక్ సైడ్ వీపు పట్టుకు వేసినట్టే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ 1.5 ఇంచ్ క్లాత్ని అయితే తీసుకొని 1 సైడ్ కుట్టేసుకొని ఇక్కడ కూడా సేమ్ వెనకాల ఎట్లా వేసినామో ముంగట కూడా అట్లనే వేసేసుకోవాలి. ఒకవేళ పైపింగ్ ఉంటే ఈ క్లాత్ వేయవలసిన అవసరం అయితే లేదు, కానీ నేను పైపింగ్ వేయట్లేదు కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా ఎమ్మింగ్ చేసుకోవడానికే పెట్టినాను. చూడండి ఒకసారి, దీనిపైన కూడా సేమ్ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత అయితే ఎమ్మింగ్ చేసుకోవడానికి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎమ్మింగ్ చేయడానికి కుట్టు వేసిన తర్వాత అయితే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 అయితే జాయింట్ వేసుకోవాలి. డబుల్ కుట్లు అయితే వేసేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లా అయితే జాయింట్ వేసేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు అయితే 2 సమానం చూసుకొని అయితే జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 జాయింట్ వేసిన తర్వాత అయితే హ్యాండ్స్ అయితే ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకోవాలి.
హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూపిస్తున్నాను నేనైతే హ్యాండ్స్కి హెమ్మింగ్ అయితే ఏం పెట్టట్లేదు, జస్ట్ కుట్టు వేస్తున్నాను అంతే. చూపిస్తున్నాను కదా, ఒక కుట్టు వేసిన తర్వాత దాన్ని అయితే ఉల్టా అంటే లైనింగ్ పైనకి వెళ్ళి అయితే తిప్పి వేసేయాలి. ఒక కుట్టు అయితే వేసుకొని తిప్పి వేయడమే అంతే. చూసారు కదా, తిప్పి అయితే వేసేసాను. ఎడ్జ్లోకి అయితే కుట్టు అయితే వేసుకుంటున్నాను క్లాత్ జారకుండా. కుట్టు వేసిన తర్వాత అయితే ఎడ్జెస్ ఏవైతే ఎక్స్ట్రా క్లాతులు ఏవైతే ఉన్నాయో అవి అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాతులు కట్ చేసిన తర్వాత సెంటర్లో అయితే ఒక చిన్న కటింగ్ అయితే ఇచ్చుకోవాలి. 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను నేను. చూడండి ఒకసారి, రెండుటికి సెంటర్లో అయితే కటింగ్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇప్పుడైతే నేను సంక లోతులు తీస్తున్నాను. మొత్తం కుట్టిన తర్వాత అయితే తీస్తాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ సంకలోతు ఏదైతే తీసినామో అదైతే ఫ్రంట్ పార్ట్కి రావాలి హ్యాండ్స్ జాయింట్ వేసినప్పుడు. చూడండి ఒకసారి, నేను ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నాను. హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు అయితే క్లాత్ని పట్టి లాగినట్టయితే చెయ్యొద్దు, ఎందుకంటే వేసుకున్నాక చూసుకుంటూ కుట్టాలి. అంతేగాని ఇక్కడ సరిపోతలేదు కదా అనేసి అయితే ఇట్లా సాగదీసినట్లయితే చెయ్యొద్దు. అట్లా వేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి చాలకపోతే అంత కావలిస్తే సంక బట్టలైనా వేసుకోవచ్చు, కానీ క్లాత్ని మాత్రం లాగొద్దు, లాగి మాత్రం వేయొద్దు సరిపోతలేదు అనేసి. చూసినారు కదా, నేను 2 హ్యాండ్స్ని అయితే జాయింట్ వేసేసుకున్నాను. చేసిన తర్వాత అంత సమానం ఉందా లేదా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే ఫిట్టింగ్ కోసం అయితే హ్యాండ్స్ చూసుకుంటున్నాను. హ్యాండ్స్ ఫిట్టింగ్ బ్లౌజు ఫిట్టింగ్ కోసం అయితే ఫైనల్గా కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. అన్నిటికి కలిపి ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. సంక దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర నడుము దగ్గర ఒక మార్క్ అయితే గీసుకొని ఆ లైన్కి స్ట్రైట్గా అయితే కుట్లు అయితే వేసేసుకోవాలి. ఆ కుట్లు ఎంత నీట్గా వేస్తే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫైనల్గా అయితే అంతా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.